హాయ్ అండి. అందరికీ నమస్కారం. స్త్రీల యొక్క ఈ అలవాట్లు పేదరికాన్ని తీసుకువస్తాయి. స్త్రీలు చేసే ఎటువంటి తప్పుల వలన ఇల్లు సర్వనాశనం అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లోని ఆడవారు ఏ పనులు చేయటం వలన ఆ ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఆ ఇల్లు ధనవంతుల్లో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఋతుస్రావంలో ఉన్నప్పుడు స్త్రీలు ఇటువంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఇటువంటి పనులను చేసినట్లయితే ఇంట్లో నుండి దేవీ దేవతలు కోపంతో వెళ్ళిపోతారు. ఋతుస్రావంలో స్త్రీలు వంట చేయవచ్చా? జడ ఏ విధంగా వేసుకోవాలి? అలాగే ఇల్లు ఎప్పుడు ఊడ్చకూడదు? ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. స్త్రీల యొక్క ఎటువంటి అలవాట్లు కోటీశ్వరుడుగా ఉన్న తన భర్తని రాత్రికి రాత్రే రోడ్డు మీదకు తీసుకొని వస్తాయి. దాంతోపాటుగా స్త్రీలు ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులు పేదరికం అనుభవించేలా చేస్తాయా? అలాగే ఇంటి యొక్క సుఖ సమృద్ధులు అనేవి ఆ ఇంటి స్త్రీపైనే ఆధారపడి ఉంటాయా అంటే అవుననే అంటున్నాయి మన శాస్త్రాలు. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతుర్ని కానీ కోడల్ని కానీ లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు మన పెద్దలు. ఎప్పటి నుంచో చెబుతున్న విషయం ఏంటంటే ఒక స్త్రీ అనుకుంటే తన ఇంటిని స్వర్గంగా మార్చగలదు. అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు. ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులన్నింటినీ చూసుకుంటుందో అలాగే ఇంట్లో వాళ్ళందరినీ కూడా బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పబడింది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అసలు చేయకూడదు. అటువంటి పనులు స్త్రీలు చేయటం వలనే ఇల్లు నరకంగా మారుతుంది. ఇది మనం చెప్పుకుంటున్న విషయాలు కాదు, మన శాస్త్రాల్లో పురాణాలలో చెప్పబడినవి. ఇంటి కూతురు అలాగే కోడల గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి వాటి ఆధారంగానే సంతోషంగా ఉన్న కుటుంబం నరకమయం అవుతుంది. మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు మనం చేసే తప్పులు ఏంటి, అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారు అవుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీలు జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా శుభప్రదమైన విషయం. కానీ స్త్రీలు జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలాగే వదిలేయకూడదు. మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టుని మడతపెట్టి నడుము పై భాగం వరకే ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ జుట్టుని ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగానికి వదిలేయకండి. నడుము కన్నా కొంచెం పై భాగం వరకే మీ జుట్టుని ఉంచుకోవాలి. అలా వదిలేసినట్లయితే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. మన శాస్త్రాల్లో పురాణాల్లో ఇదంతా కూడా అశుభంగానే చెప్పబడింది. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ జుట్టుని విరబూసుకొని ఉండకూడదు. జుట్టుని ఎప్పుడు జడలా అల్లి ఉంచుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు చీపురుని కాళ్ళతో తన్నుతూ ఉంటారో, చీపురు దాటుతూ ఉంటారో, లేదా చీపురుతో ఏదైనా జంతువులను కొడుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడు నిలబడదు. అటువంటి ఇంట్లో ఎప్పుడు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి చీపురుతో సంబంధాన్ని కలిగి ఉంటుందని అందరికీ తెలుసు. అందువలనే చీపురు విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. చీపురును ఇంట్లో ఎలా ఎక్కడ పెట్టాలి? గృహాన్ని చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతి వైపుకు చిమ్మి చెత్తను పోగు చేయండి. ఈశాన్యం వైపు చెత్త తీసుకురాకూడదు. ఈశాన్యం వైపు చెత్తను పోగు చేస్తే ఆ గృహంలో సంపద నిలకడగా ఉండదు. ఇంటిని చిమ్మే చీపురు శనీశ్వరుడి ఆయుధం. చీపురును ఎప్పుడూ కానీ నిలబెట్టకూడదు. నేలపై సమతలంగా ఉంచాలి. అలా కాకుండా నిలబెట్టారంటే ఇంట్లో శనిదేవుణ్ణి నిలుపుకున్నట్లే అవుతుంది. చీపురు ఇంటికి వచ్చిన అతిథులకు కనబడకుండా ఉండాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు భోజనం చేసేటప్పుడు కాళ్ళను ఊపుతూ ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడో ఒకప్పుడు అగాధంలోకి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా ఇంట్లో గొడవలకి దారితీస్తాయి. ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారు చేసే ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వారు చేసే వ్యాపారంలో కూడా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలు వంట చేసేటప్పుడు పొయ్యి మీద ఎప్పుడూ కూడా ఎంగిలి పాత్రలను అలానే వదిలేసి వంట చేయకూడదు. చాలామంది వండిన ఆహారం
అందులో అయిపోయినప్పటికీ కూడా ఆ పాత్రలను అలాగే గ్యాస్ స్టవ్ మీద వదిలేస్తూ ఉంటారు. ఇంకా దాంతోపాటు రాత్రి సమయంలో ఖాళీ అయిపోయిన ఆహార పాత్రలను కూడా గ్యాస్ స్టవ్ మీద వదిలేయటం, లేదంటే వంటగదిలోనే అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటి తప్పుని మీరు ఎప్పటికీ చేయకండి. అలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టనే పెట్టదు. మీ పేదరికానికి, దుఃఖానికి మరియు దరిద్రానికి అవే కారణాలవుతాయి. అందువలనే రాత్రి సమయంలో ఎంగిలి పాత్రలను గ్యాస్ స్టవ్ మీద కానీ, సింక్లో కానీ, వంటగదిలో కానీ అలానే వదిలేయకండి. ఆ పాత్రలను తిన్న తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవటం చాలా చాలా మంచిది. ఎవరైతే స్త్రీలు శబ్దాలు వచ్చే విధంగా తలుపులని తెరుస్తారో, లేదంటే తలుపులను మోస్తారో, అక్కడ నుండి ధనానికి దేవత అయిన లక్ష్మీదేవి కోపంతో వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఈ విధంగా జరుగుతూ ఉన్నట్లయితే వెంటనే దానిని ఆపేయండి. ఎందుకంటే అది చాలా చెడ్డ అలవాటు. మీ ఇంటిని సర్వనాశనం చేస్తుంది. అటువంటి ఇంటిలోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే స్త్రీలు సాయంత్రం సమయంలోనే, అంటే సూర్యాస్తమయం 6 తర్వాత లేదంటే రాత్రి సమయంలో కానీ ఇంటిని ఊడుస్తూ ఉంటారో, అలాగే ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటారో, అలాంటి వారి ఇంట్లోకి దౌర్భాగ్యం ప్రవేశిస్తుంది. ధనధాన్యాలు కరువవుతాయి. కాబట్టి ఇంటిని సాయంత్రం 5 గంటలకల్లా ఊడ్చడం అలవాటు చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే స్త్రీలు అర్ధరాత్రి వరకు నిద్రించరో అది కుటుంబంలో అందరికీ కూడా అశుభంగానే చెప్పబడుతుంది. వారి అసహనానికి కారణమవుతుంది. ఏ స్త్రీ అయితే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేయదో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అడుగు పెట్టనే పెట్టదు. ప్రతిరోజు సూర్యోదయానికి అరగంట ముందే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం వలన లక్ష్మీ కటాక్షం కలుగును. ఇంట్లో ఈ పని చేయటానికి మనిషి ఉన్న ఇంటి యజమానురాలు చేయటం వలన లక్ష్మి లోగిలిలోకి రావటానికి దోహదం చేస్తుంది. రోజు స్నానం చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మాసిన బట్టలు విడిచి వంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి కడుక్కొని తుడుచుకుంటూ ఉండాలి. ఇంటి గేటు ముందు ముళ్ళు మొక్కలు, పొదలు ఉండకుండా చూసుకోవాలి. సాయంత్రం 7 గంటల ముందు ప్రధాన ద్వారం తలుపులు మూయకూడదు. వారంలో ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. గుమ్మానికి ఇరుప్రక్కల దీపం, సుగంధ ద్రవ్య వాసనలు వెదజల్లే పూలను ఉంచాలి. ఇలా చేసేటటువంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది. స్త్రీల అపశబ్దాలు మాట్లాడడం కానీ, గట్టిగా మాట్లాడడం కానీ చేసినట్లయితే అది కుటుంబానికి శాపంలాగా మారుతుంది. అటువంటి స్త్రీలు ఎక్కడ ఉన్నా సరే లక్ష్మీదేవి వారి నుండి చాలా దూరంగా ఉంటుంది. వివాహం జరిగిన తర్వాత స్త్రీలు మంగళసూత్రాన్ని, గాజులు, చెవికమ్ములు, మెట్టెలు, పట్టీలు ఎప్పుడూ కూడా తీయకూడదు. అలా చేయటం వలన భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి. లక్ష్మీదేవి కూడా అటువంటి ఇంటి నుండి వెళ్ళిపోతుంది. స్త్రీలు భోజనాన్ని వండేటప్పుడు ఉప్పు చూడడం కోసం వండిన వంటలను రుచి చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. ఎందుకంటే భోజనంలో కొంత భాగం భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. అందువలన ఎంగిలి భోజనాన్ని ఎప్పుడూ కూడా భగవంతుడికి నైవేద్యంగా పెట్టకూడదు. మహిళలు తొందరగా నిద్రపోవాలి. ఉదయాన్నే తొందరగా నిద్రలేవాలి. ఎవరైతే స్త్రీలు నిద్రపోవడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారో అక్కడ రాహువు, కేతువు ఇంకా శనిగ్రహాల యొక్క దృష్టి పడుతుంది. ఎవరైతే స్త్రీలు మొత్తం సమయం అంతా కూడా నిద్రపోవడానికే ఉపయోగిస్తూ ఉంటారో వారిపైన దేవీ దేవతలు కూడా కోపాన్ని చూపిస్తారు. అందువలన ఒక నియమానుసారంగా మాత్రమే నిద్రించాలి. ఎక్కువగా నిద్రపోవటం అనేది ధనహాని ఇంకా అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లవుతుంది. రాత్రి నిద్రపోవటానికి మంచం మీదకి వెళ్ళిన తర్వాత నకారాత్మకమైన విషయాలు అస్సలు మాట్లాడుకోకూడదు. మీరు చెడ్డ మాటలను మాట్లాడడం వలన ఆ నకారాత్మక శక్తులు అనేవి ఆకర్షింపబడతాయి. అవే మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పడతాయి. నిద్రించే ముందు ఎప్పుడూ కూడా మనసులో మంచి ఆలోచనలతో నిద్రపోవాలి. దానివలన మనము అనుకున్న పనులన్నీ పూర్తయ్యి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం రోజుల్లో ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నిద్రలేచే ప్రయత్నాన్ని చేయండి. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడిన ఆధారంగా ఆ రోజుల్లో ఆలస్యంగా లేచే వారిపైన సమస్త దోషాలు ప్రభావం చూపిస్తాయంట.
అందువలనే ఆ రోజుల్లో మీరు చాలా తొందరగా నిద్ర లేవాలి. ఎవరైతే స్త్రీలు దక్షిణము లేదా తూర్పు వైపునకు తల ఉంచి నిద్రపోతారో అలాంటి వారి కుటుంబం అంతా కూడా ధనధాన్యాలతో నిండి ఉంటుంది. ఆ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు మరియు సుఖ సంతోషాలు సమృద్ధిగా వస్తాయి. భర్త బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు వేయటం, ఇల్లు ఊడ్చి తుడవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. భర్తను ఎవరి దగ్గర చులకన చేసి మాట్లాడకూడదు. భర్తకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర సంభాషించరాదు. భార్యాభర్తల దాంపత్య విషయాలు కూడా ఎవరితో ముచ్చటించరాదు. భర్త గౌరవానికి భంగం కలిగేటట్లు ప్రవర్తించకూడదు. పాచిముఖంతో పొయ్యి వెలిగించి వంట వండడం, వంటింటిని శుభ్రం చేయకుండా నిద్రించడం వంటివి చేయకూడదు. తలక్రిందులుగా బట్టలు మడత పెట్టడం వంటివి చేయకూడదు. భర్త పని మీద బయటికి వెళ్తున్నప్పుడు భార్య కోపం తెచ్చుకోవడం లేదా వాదించడం వంటివి చేయకూడదు. ఇంట్లోని వారి మీద చీటికి మాటికి అరవటం, కోపగించుకోవటం, కన్నీరు పెట్టుకోవటం వంటివి అస్సలు చేయకూడదు. భర్త బయటికి వెళ్ళగానే గుమ్మం వాకిలి చిమ్మకూడదు. అలాగే భర్త బయటికి వెళ్తున్నప్పుడు చేతులకి గాజులు, నుదుటిన బొట్టు లేకుండా భర్తను సాగనంపడం అస్సలు చేయకూడదు. భర్త బయటికి వెళ్ళగానే బియ్యం, ఉప్పు, చింతపండు, పసుపు మరియు పంచదార వంటివి అప్పు ఇవ్వటం లేదంటే అడగటం అస్సలు చేయకూడదు. ఋతుస్రావంలో ఉన్న స్త్రీలు దేవతామూర్తులను కానీ పవిత్రమైన స్థానాలను కానీ తాకకూడదు. పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు. దూర ప్రయాణాలు చేయటం కూడా అంత మంచిది కాదు. ఏ స్త్రీ అయితే భర్తని కాదని పరాయి మగాడితో సంబంధం పెట్టుకుంటుందో అలాంటి వారి ఇంట్లోకి దేవీ దేవతలు కోపానికి గురి అవుతారు. తద్వారా మనశ్శాంతి కరువై ఆ ఇంట్లో లక్ష్మి దూరమవుతుంది. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా నెత్తిన కుంకుమ లేకుండా ఉండకూడదు. 2 చేతులతో తల గీరుకోరాదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించవలెను. చేతితో ఎప్పుడు అన్నం, ఉప్పు, కూరలు వడ్డించరాదు. ఏ వస్తువైనా ఇంట్లో ఉండి లేదు అనకుండా తీసుకురావాలి. లేదంటే నిండుకుంది అనడం సబబు. నాస్తి నాస్తి అంటుంటే మనకు అన్నీ నాస్తిగానే. అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు కూడా పలుకుదురు. అంతేకాకుండా స్త్రీలు మిట్ట మధ్యాహ్నం స్నానం చేయటం, మాంగళ్యాన్ని ధరించకపోవటం, బొట్టు లేకుండా ఉండటం, బొట్టు పెట్టుకోకపోవటం, నాలుకతో తడిచేసి బొట్టు పెట్టుకోవటం, ఎడమ చేత్తో పిల్లలను కొట్టడం, కాళ్ళు దాటుకుంటూ నడవటం, వడ్డించిన తర్వాత ఆలస్యంగా భోజనానికి రావటం, అన్నం తింటూ వేళ్ళు చేతులు నాకటం, ఒళ్ళో కంచం పెట్టుకొని భోజనం చేయటం, మంచం మీద కూర్చొని భోజనం చేయటం, అదే పనిగా కాళ్ళు ఊపటం, స్నానం చేసి విడిచిన బట్టలు కట్టుకోవటం, సాయం సంధ్యా సమయంలో తలుపులు మూయటం, డబ్బును కోపంతో విసిరివేయటం, కాలితో తన్నడం, ఇటువంటి పనులు తన కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటున్న ఏ స్త్రీ కూడా పొరపాటును కూడా చేయకండి. అలా కాకుండా చేశారంటే మీకు మీరుగా దరిద్రాన్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతర వనరుల నుండి సేకరించబడింది. ఇందులో మా స్వంత సమాచారం ఏమీ లేదు. ఇందులో ఏదైనా అసౌకర్యంగాను, అస్పష్టంగాను అనిపించినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.